కూటమి ఎమ్మెల్యేలు మౌనరాగం పాటిస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టే విషయంలో ఎమ్మెల్యేల వైఖరి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రావడం తెలిసిందే. టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరిగాయి. అక్కడికి జనసేన, బీజేపీ శ్రేణులు తక్కువ సంఖ్యలో రావడం గమనార్హం. కాగా అరకు కేకే లైన్ లేని ఈ జోన్ వృధా అంటూ వామపక్షాలు, వైసీపీ విమర్శలు గుప్పించాయి. కానీ వీటిని కూటమి ఎమ్మెల్యేలు సమర్థంగా తిప్పికొట్టే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. రైల్వేకి వచ్చే ప్రతి రూపాయి దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తారు తప్ప కేవలం విశాఖలోనే ఖర్చు చేయరు అన్న విషయాన్ని ఎమ్మెల్యేలు కరాఖండిగా ఎందుకు చెప్పడం లేదు అన్నది కూటమి పార్టీల కార్యకర్తలను వేధిస్తుంది. వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వంటి నేతలు పలు ఇష్యూల మీద మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కూటమి మీద విరుచుకుపడుతున్నారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశకృష్ణ యాదవ్, గణబాబు, గంటా శ్రీనివాసరావు తమ నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూ అయితేనే స్పందిస్తారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ల మీద విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు నోరెత్తకపోవడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో ఇటీవల సమావేశమైన సీఎం చంద్రబాబు అందరికీ క్లాస్ తీసుకున్నారని సమాచారం. వైసీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ ఇటీవల కూటమి నేతల మీద ఏకవచనంతో వ్యాఖ్యలు చేసినా కూటమి ఎమ్మెల్యేలలో చలనం లేదనే చెప్పాలి. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఎవరి కార్యాలయంలో వారే కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. కానీ టీడీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెడితే ఒట్టు. కూటమి సర్కార్ నేతలను విపక్షాలు టార్గెట్ చేసి మరి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా సరే కూటమి ఎమ్మెల్యేలు ఖండించకపోవడం ఆయా పార్టీలో చర్చనీయాంశమైంది. హోంమంత్రి అనిత, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాడిగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాత్రమే విపక్షాలను తమ కౌంటర్ ద్వారా అటాక్ చేస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని కూటమి పార్టీల కార్యకర్తలు వాపోతున్నారు.